నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన కార్యకర్తలకు తగిన న్యాయం జరగలేదని వస్తున్న విమర్శలపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి నుండి పార్టీ నిర్మాణం జరుగుతోందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తెలిపారు. నియోజకవర్గాలలో కార్యకర్తలకు పెద్దపీట వేయటం, వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు పార్టీ కసరత్తు చేస్తోందని, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు సారథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్దేశకత్వంలో సామాన్యులకు న్యాయం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి సంవత్సర పాలన, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై గొర్రెల శ్రీధర్తో పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి పట్టుంటుంది. రాష్ట్ర ఎన్నికల ఫలితాలను పూర్తిగా ప్రభావితం చేసే జిల్లాలుగా చెప్పుకుంటే గోదావరి జిల్లాలను చెప్పుకుంటారు. అటువంటి గోదావరి జిల్లాల్లోనూ ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి పరిశీలకులు ఉండటంతో పాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా గొర్రెల శ్రీధర్ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి అటు తిరువూరులో, తాడేపల్లిగూడెం, కొవ్వూరులో 3 విభాగాల్లో ఆయన పనిచేశారు. అన్ని విధాల్లో కూడా ఆయన ఎప్పుడు సక్సెస్ రేటే. అసలు తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఎన్ని నిలబెట్టుకుంది, ప్రజలకు ఎంతకు చేరువైంది, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి గ్యాప్ వచ్చిందని పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది, దానికి ఎంతవరకు నిజస్తాం అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుంది. నమస్తే శ్రీధర్ గారు. సార్, ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్నికల్లో అసలు కొవ్వూరుని ఎలాగా మీకు పార్టీ కేటాయించింది, తర్వాత ఆ కొవ్వూరులో జరిగిన పరిణామాలు ఏంటి సార్? అక్కడ ఇప్పుడు రాజకీయంగా 2 వర్గాల మధ్య ఇప్పుడు పెద్ద ఎత్తున కదా, దాన్ని మీరు ఎలా సయోధ్యకూర్చారు? అంటే మీకు చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అనగానే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ కూడా పార్టీకి కట్టుబడి క్రమశిక్షణతో ఉంటాం. అలాగే అక్కడ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ భేదాభిప్రాయాలని క్లియర్ చేసే విధంగా పార్టీ నన్ను బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దాంట్లో నేను వెళ్ళి ఏదైతే పార్టీ మనుగడ మనకి అన్ని రకాల పార్టీ బాగుంది, ఓటింగ్ మనం వేయించుకోగలగాలంటే ముందు మనలో సఖ్యతగా ఉండాలని చెప్పి, మనలో ఏ ఇబ్బందులు ఉన్నా సరే పార్టీ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం తప్ప ఇప్పుడు పార్టీకి నిష్కల్మషంగా పనిచేసి ఏదైతే ఈ యొక్క నిరంకుశ ధోరణి జగన్ ప్రభుత్వం ఉందో దాన్ని ఎండగట్టే విషయంలో మన అందరం కలిసి పోరాడాలి. మన అధినాయకుడు చెప్పేది ఒకటే నినాదం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఏదైతే నిరంకుశ పరిపాలన నుంచి బయటికి రప్పించాలని చెప్పి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మనకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నన్ను పరిశీలకుడిగా కొవ్వూరు వేసినప్పుడు ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం బాగుపడతాం, అందరం బాగుపడతారు, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల ముందు బాగుపడతారో తద్వారా అనేక రకమైన కార్యక్రమాలు మనం చెయ్యొచ్చు ప్రజలకని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మోటోతో నేను కూడా మరి ఏదైతే ఆ కొవ్వూరు నియోజకవర్గంలోకి వెళ్ళడం, ప్రతి నాయకుడిని కార్యకర్తల్ని సపరేట్గా కలిసి వాళ్ళని సయోధ్య కుదిర్చి కలిసిగా ఏదైతే మరి ఎలక్షన్స్లో వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు ప్రకటించడం. ఇంకో శుభపరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిరంకుశంగా చేయాలని చేసిన ఒక దుర్మార్గమైన చర్య, అది తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ సమిష్టి చేసే శక్తినిచ్చింది. ఎంచేతంటే ఒక నిస్వార్థమైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడిని అరెస్ట్ చేశారు. మనందరం ఇవన్నీ గొడవలు పక్కన పెట్టి ముందు మన పార్టీని, మన నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నంలో చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పించారు. ఖచ్చితంగా ఆ అరెస్టు మాకు మేలే జరిగింది తప్ప కీడైతే జరగలేదని చెప్పి తెలిసారు. అంటే కొవ్వూరు నియోజకవర్గం తీసుకుంటే మాజీ మంత్రి జవహర్ని బొమ్మలు లేక తెలుగుదేశం పార్టీ పొగబడుతుందా? ఆయన ఇటువంటి ప్రాధాన్యతను పక్కన కూర్చోబెట్టారు. అది పొరపాటు అండి. ఎందుకంటే జవహర్ గారు నెగ్గిన 15 రోజుల ముందు ఆయన టికెట్ ఇవ్వడం, ఏదైతే మరి 2014లో ఎమ్మెల్యేని చేయడమే కాకుండా మంత్రిని ఎక్సైజ్ మంత్రిగా కూడా తెలుగుదేశం పార్టీ గౌరవించింది. అంతేకాకుండా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈస్ట్ గోదావరి రాజమండ్రి జిల్లాకు అతన్ని మరి ప్రెసిడెంట్గా చేసి కూడా గౌరవించడం జరిగింది. అయితే ఒకటి, ఈరోజు పొత్తుల్లో భాగంగా కానీ ఏదైతే పొత్తుల్లో అనేక రకమైన ఇబ్బందులు జరిగినాయి. ఎందుకు రాష్ట్రం కోసం చాలామంది ఇప్పుడు దేవినేని ఉమ్మగారు లాంటి వారు కూడా టికెట్లు లేదంటే సర్దుకొని వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కోసం నిష్కల్మషంగా జవహర్ గారు పనిచేశారు. ఖచ్చితంగా పార్టీ కూడా ఆయనకి సరైన సమయంలో సరైన విలువనిచ్చి గౌరవించడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఇప్పటికీ కూడా రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్గా ఆయన్ని కొనసాగిస్తున్నారు తప్ప
వేరే పరిస్థితి అగౌరవపరిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జవహర్ గారికి ఒక సరైన గౌరవం ఇవ్వడం అంటే ఖాయం. మీ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా చూసుకుంటే ఎన్నికలకు ముందు వరకు అంటే 2019 నుంచి 2024 చాలా క్లిష్టమైన పరిస్థితి మీ పార్టీ ఎదుర్కొంది. ఆ సమయంలో మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ దూరం పెట్టవలసి వచ్చింది? అసలు ఎందుకు మీ పార్టీ కార్యకర్తల నాయకుల గురించి ఆలోచన చేయట్లేదు అంటారు? అంటే లేదండి, ఖచ్చితంగా లోకేష్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కార్యకర్తలను ఏ రకంగా మరి బలం చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఏ నామినేటెడ్ పదవులు ఉన్నాయో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే వేగంగా చేయలేకపోతున్నాం అన్నమాట వాస్తవమే, కానీ ఎందుకంటే సంవత్సర కాలం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దాకా చాలామందికి మరి పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరికైనా ఒక 6 నెలలు 7 నెలలు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా కష్టపడిన కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ తెలుగుదేశం పార్టీలో చక్కటి గౌరవం దక్కడం ఖాయం. ఏదైతే మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు, యువకులైనా సరే పెద్దలను కూడా పక్కన పెట్టి యువకులను ముందుకు తీసుకురావాలని చెప్పి మంత్రులు ఇచ్చే దాంట్లో కూడా యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే విషయాల్లో కూడా యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే నాయకుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎందుకంటే దీని మీద ఎవరి రికమెండేషన్ లేదు, పార్టీకి పనిచేసిన వాళ్ళ లిస్ట్ కంప్లీట్గా లోకేష్ బాబు గారు స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పదవులు ఇచ్చి గౌరవించడం మాత్రం ఖాయమని చెప్పి తెలియజేస్తారు. ఈ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు, నిశ్చేతంగా ఉన్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలోనే ఆ పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేయడం అంటే గతంలో చాలా కీలకంగా పనిచేసిన నాయకులు చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారు. ఏది ఆ నిశ్శబ్దానికి గల కారణం ఏంటంటారు? నిశ్శబ్దం అంటే ఏం లేదని అంటే, ఒకటి కొన్ని చోట్ల పొత్తులో జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కొంచెం స్ట్రీమ్లైజ్ చేసినప్పుడు వాళ్ళని ఏదైతే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఇద్దాం అనుకున్నాం అవి కొంచెం తక్కువగా రావడం, తద్వారా ఇప్పుడు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్గా కానీ డీసీబీ చైర్మన్లుగా కానీ అలా ఏదైతే ఏ రంగంలో పదవులు ఉన్నాయో ఆ రంగంలో పదవులు ఇచ్చి పంపించడానికి తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుర్తిస్తే ఎంచేతంటే ఇప్పుడు కూడా ఏ నాయకుడు కూడా స్తబ్దతగా అయితే లేరు. ఎందుకంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం వల్ల తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కుటుంబ సాధిక సారథులు వేసే విషయంలో కానీ, కమిటీలు వార్డు కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వేసే విషయాల్లో కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా బాగానే అన్ని నియోజకవర్గాలు చక్కగా జరుగుతూనే ఉన్నాయి. సార్, ప్రధానంగా గొర్రెల శ్రీధర్కి తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే 2014లో కూడా మీరు అనేక కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు, మీకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినా మీకు రాష్ట్ర స్థాయి నామినేట్ పదవి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కేవలం వైస్ చైర్మన్తో మీరు సరిపెట్టారు. తర్వాత కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటండి, నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టడం జరిగింది. సుమారుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 27 సంవత్సరాలు అయింది. నేను దీంట్లో వార్డు ప్రెసిడెంట్గా, టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా, స్టేట్ కార్యదర్శిగా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక రకమైన పదవులు చేసుకుంటూ వచ్చాను. కానీ పార్టీ అనేది ఒక డిసిప్లినరీగా వెళ్తాం, నాకు కూడా పార్టీ అంటే క్రమశిక్షణగా వెళ్ళాలని చెప్పి ఏదైతే పార్టీ పని ఇచ్చిందో ఆ పని అప్పచెప్పే విధంగా చేసే విధంగానే వెళ్తాను తప్ప పార్టీని దగ్గరించి వెళ్ళే మనుషులం కాదు. మేము పార్టీ మనుషులం. తెలుగుదేశం పార్టీ అంటే మా నన్నరాల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పదవులు ఏదైతే పదవులు ఆశిస్తూ ఉన్నాం, ఆశిస్తున్నప్పుడు పార్టీ తెలుసుకొని ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఎంతకాలం పనిచేశారు, నేను సుమారుగా ఒక 8 నియోజకవర్గాలు అబ్జర్వర్గా పనిచేశాను. సుమారుగా ఈ నియోజకవర్గంలో మరి పనిచేసుకుంటూ వచ్చాను. గత ప్రభుత్వంలో దగ్గరగా 15 కేసులు నా మీద పెట్టడం జరిగింది. అయినా సరే ఎక్కడా వణక్కుండగా తొనక్కుండగా పార్టీ జెండానే పట్టుకున్నాం. పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఏదైనా తెలుగుదేశం పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు కూడా పార్టీతోటే ఉంటాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. పదవులు అంటారా అంత గట్టిగా అయ్యే వస్తుంటాయి. పార్టీకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా పదవులు ఇచ్చే ధోరణిలో ఈరోజు నాయకత్వం ఉంది. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు నాలాంటివి క్రమశిక్షణ కలిగిన నాయకులు అందరినీ కూడా చూస్తూ ఉన్నారు. నేను కూడా అదే ఆశిస్తూ ఉన్నాను. సార్, ప్రధానంగా మరొక అంశం చాలా కీలకంగా తీసుకుంటే మీరు ఏదో 12 కేసులు పైగా అన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో మీ ఇంటిని మిమ్మల్ని నిర్బంధించి, మీ కుటుంబ సభ్యులు నిర్బంధించి మీరు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని చెప్పి మీ మీద కేసులు నమోదు చేశారు. బుల్డోజర్లతో మీ ఇంటిపై దాడి కూడా జరిగింది. దీన్ని ఎలా తీసుకోవాలండి? అసలు నిజంగా మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి దేవాదాయ భూముల్ని ఆక్రమించారా? మీరు ఇప్పుడు బహిరంగంగా ఈ విషయం మాట్లాడలేదు. ఇప్పుడు అదే నేను కూడా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో నేను దేవాదాయ భూములు ఆక్రమించానో లేకపోతే దేవాదాయ భూములు నేను అమ్మానని అనుకుని వాళ్ళు విపరీతమైన ప్రాపగండా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ప్రజావేదికనే నిష్కారణంగా కొట్టేసారు ఏ కారణం లేకుండా.
దాని మీద ఏంటంటే ఈ వార్డుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మెజారిటీ వస్తుంది, ఇతన్ని డీమోరల్ ఎలా చేయాలా, లేకపోతే ఇతను ఏ రకంగా మనం చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు కొట్టుకుంటూ పోయటం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళది, నేను అమ్ముంటే అప్పుడే నన్ను నిరూపించాలి కదా. వాళ్ళు 4-5 కమిటీలు వేసుకున్నారు, వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళారు. ఏది ఎక్కడ జరిగింది లేదు. గడిచిన 20-25 ఏళ్ళ నుంచి ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఉంది. అంతే తప్ప నేనేమి దేవాదాయ భూములు అమ్మటం గానో దేవాదాయ భూములు కొనటం గానో నా చరిత్రలో అయితే లేదు, నేను చేయలేదు కూడాను. కానీ గత ప్రభుత్వంలో నాయకులు మెయిన్ రోడ్లోనే డైరెక్ట్గా 2 స్టేర్లు బిల్డింగులు కట్టేసి అమ్మేసుకొని ఈనాడు పేపర్లో ఏటిలో వేసినా సరే దేవాదాయ మంత్రి ఏదైతే మరి గత ప్రభుత్వంలో పనిచేసిన దేవాదాయ మంత్రి ఉన్నాడో అతనే డిప్యూటీ సీఎం దేవాదాయ మంత్రి నా మీద 2019లో దాడి చేశారు. 2029 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు, 2024 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి ఈ లోపు ఉంటే ఏదైనా సరే నిరూపించుకోవాలి కదా. నేను ఏదైనా తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా నిరూపించుకోవాలి. ఆ పరిస్థితులు లేవు కాబట్టి అప్పుడు ఏదో మూర్ఖత్వంగా వచ్చారు, ఏదో అల్లరి చేయాలన్న ఉద్దేశంతో ఒకటి కుట్టడం జరిగింది. కుడతం వల్ల ఆస్తి నష్టపోయాను తప్ప మేమేమీ నష్టపోలేదు. నేనేంటో ఈ తాడేపల్లిగూడెం ప్రజలకు కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి అవతల ఏదైతే మరి గత ప్రభుత్వంలో పనిచేసిన డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో కొట్టి సత్యనారాయణ గారు చేసిన ఆరోపణలు ఇంకోటో తెలుసు. కానీ మెయిన్ రోడ్డు మీద అలా కట్టేస్తే అవి అమ్మేసుకుంటే దిక్కులేని పరిస్థితి ఈరోజు దేవాదాయ మంత్రి ఏదైతే మరి గతకాలంలో దేవాదాయ మంత్రిగా పనిచేశాడో అతనికి చెల్లుద్ది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేసే పరిస్థితిలో నేనున్నాను. ఎందుకంటే నా తండ్రి నన్ను అలా పెంచలేదు, గౌరవంగా పెంచారు. 10 మందికి సహాయం చేయమన్నారు. ఏ పేదవాడికైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడి పనిచేసే బాధ్యత మేము తీసుకుంటాం తప్ప ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేయడంలో ఉంటాం తప్ప ఇటువంటి దుర్మార్గమైన చర్యల్లో మాకు పని లేదు, అంత అవసరం లేదు. సార్, ప్రధానంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ మీకు ప్రత్యర్థ మిత్రపక్షం? ప్రత్యర్థి అనేది మేము ఎప్పుడు అనట్లేదు, ఎప్పుడు కూడా మిత్రపక్షమే. జనసేన మేము చాలా కోఆర్డినేషన్స్ తోటి చాలా సఖ్యతతోటి వెళ్తున్నాం. ఎంచేతంటే ఎవరికి కూడా ఇందులో చిన్న ఈగో ఫీలింగ్స్ కూడా లేవు. చిన్న ఏ ఉంటాయి, కుటుంబం అనుకున్నాక చిన్న తగ్గులు ఉంటాయి. ఏమైనా ఉంటే మాలో మేము మాట్లాడుకొని సరి చేసుకుంటాం తప్ప అసలు జనసేన మేము కానీ బీజేపీ కానీ ముగ్గురం కూడా సమన్వయంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెళ్తున్నాం. ఇక్కడే కాదు, కొవ్వూరు నియోజకవర్గంలో కూడా, నేను అబ్జర్వర్గా ఉన్న నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి జరుగుతుందో తప్ప వేరే అసలు అది ప్రతిపక్షమా లేకపోతే మాకు యాంటీ పక్షం అనేది జనసేన మేము బీజేపీ ఎప్పుడూ కూడా కూటమిలో ఉన్నాం. కూటమి నాయకులుగానే వెళ్తున్నాం. ఒకరికొకరు గౌరవించుకుంటూ ఎవరి పార్టీని వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. సార్, రేపొద్దున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు వస్తాయని మీ మంత్రి నారాయణ గారు పదే చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి మీకు ఏమైనా సర్దుబాటు జరుగుతున్నాయా? అటువంటి ఏమైనా చర్చలు నడుస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపల్ చైర్మన్ విషయంలో కానీ లేదనుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఏఎంసీ విషయంలో కానీ అన్ని రకాలు కూడా సర్దుబాటు చేసుకుని వెళ్తా ఉన్నాం. ఆ రకంగానే మిత్రపక్షంగా ఒకటి జనసేన చేసినప్పుడు ఒకటి తెలుగుదేశం చేయడం ఖచ్చితంగా ఆ ధోరణిలో ఇటు ఎమ్మెల్యే గారు కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు కానీ ఇద్దరు కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు. కేడర్ను కూడా ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటూ ఏదైతే మనం పోరాడవలసింది వైఎస్ఆర్సీపీ తోటి ఖచ్చితంగా మేమందరం కూడా సర్దుమడుకొని ఒకరికొకరిని గౌరవించుకుంటూ ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుంటూనే పదవులు కూడా సర్దుబాటు చేసుకుంటూనే వెళ్తున్నాం. ఖచ్చితంగా ఒకటి వాళ్ళు తీసుకుని ఒకటి మేము తీసుకుని ఆ గౌరవంతో ముందుకు సాగుతాం. తాడేపల్లిగూడెం మీ రాజకీయ ప్రస్థానం అంటే మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు మీది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ సోలోగా వచ్చింది. తర్వాత మీకంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మీ నాయకత్వాన్ని అడ్డుకట్టవేరని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మీ నోటీస్ కూడా వచ్చింది. రేపు కౌన్సిల్ అంటూ ఏర్పడితే మున్సిపల్ చైర్మన్గా బాధ్యత పోయి తీసుకునే అవకాశం శ్రీధర్కు ఉందంటారా? పార్టీ ఆ విధంగా గౌరవిస్తుందా? ఖచ్చితంగా పార్టీ గౌరవించే విషయంలో నాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఒక కమిట్మెంట్తో నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఇప్పుడు వరకు చేసిన 26 ఏళ్ల సుదీర్ఘ శ్రమ, ఈ శ్రమను గౌరవించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ కౌన్సిల్స్ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా పార్టీ గౌరవిస్తుందని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగానే నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు కానీ మన ఏదైతే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు కానీ ఇద్దరు కూడా ఆ విషయాన్ని గౌరవంగా ఒకరికొకరు సర్దుబాటు చేసుకునే దూరంలో
ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి చేస్తున్నారన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. మహానాడుకి సంబంధించి మహానాడు కడపలో పెట్టారు, పులివెందులను టార్గెట్గా చేసుకుని పెట్టారు. ఈ మహానాడు యొక్క కడపలో పెట్టడానికి ఆంతర్యం ఏంటంటే దాని కారణం ఏముండదు? దానికి ఆంతర్యం అర్థం ఏమి లేదు. మీకు తెలియదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాడు కూడా ఒక్కొక్క జిల్లాల్లో ఏర్పాటు చేయడం మాకు ఆనవాయితీ. మీరు గడిచిన సంవత్సరం చూస్తే రాజమండ్రిలో పెట్టాం, అంతకుముందు చూస్తే తిరుపతిలో పెట్టాం. అలాగే ఆ ధోరణిలోనే పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణి తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డిని కడప టార్గెట్కి ఈరోజు కడప నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అఖండమైన మెజారిటీతో ఇటు ప్రజలు ఆశీర్వదించారు. అది జగన్మోహన్ రెడ్డి ఒకే అడ్డా అంటానికి కుదరదు. ఎంచేతంటే మా నియోజకవర్గం ఆ జిల్లాలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి అన్ని ఏదైతే ప్రతి జిల్లా మార్చుకుంటూ వస్తున్నారు, ఈసారి కడప జిల్లాకి పెడదామని ఒక ఆలోచన చేశారు, అక్కడ ఏర్పాటు చేశారు మహానాడు. ప్రజలు మీకు 160కి పైగా సీట్లు ఇచ్చారు మీ కూటమికి. కానీ ఈ మేనిఫెస్టోని సూపర్ 6 అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. దీని మీద లేదు మీరు ఒక్కసారి అవగాహన చేసుకోండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, ఎలక్షన్స్లో మాట అన్న దాన్ని పెన్షన్ 3000 4000 చేస్తాను, ఆ 3000 కూడా ఇస్తాను అనగానే మొదటి నెల అధికారం చేపట్టగానే 7000 రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ సూపర్ 6లో చేసే కార్యక్రమం. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం రేపు మే నెల మహానాడులో తల్లికి వందనం ఎంతమంది బెడ్లు ఉంటే అంతమందికి బెడ్లు ఇవ్వటానని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఏదైతే రైతు భరోసా ఉందో అది కూడా సంవత్సరంలో మనం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తానన్నామో 3 దఫాల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకుని అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మరి ఎన్టీఆర్ లోన్స్ 2,50,000 రూపాయలు సబ్సిడీ మీద లోన్స్ కూడా వాటిని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. సూపర్ 6 కార్యక్రమంలో చేసుకుంటూ 1 by 1 ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఏంటంటే ప్రతిపక్షానికి నిద్ర పట్టట్ల. ఇంచేతంటే కూటమి ప్రభుత్వం ఇంత చక్కగా వెళ్ళిపోతూ ఉంది. అటు జనసేనకి తెలుగుదేశానికి ఏదో కళ్ళెం పెడితే బాగుంటుందని విశ్వప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళు. అది జరగదు, వాళ్ళు పగటకల్లాగానే ఉంటాయి తప్ప అటువంటి జరిగే పరిస్థితి లేదు. సూపర్ 6 అనేది 1 by 1 జరుపుకుంటూ వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు మీరు గత ప్రభుత్వంలో చూశారు. ఎంత దారుణం అంటే మెయిన్ రోడ్డు తార్ రోడ్లలో గ్రావెలేసి పూడ్చిన చరిత్ర నేను ఎప్పుడూ చూడలేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మెయిన్ రోడ్లో గ్రావెలేసి పూడ్చి గోతులు పూడ్చారు. అది 4 రోజులు 5 రోజుల్లో పోయినాయి. కానీ ఇప్పుడు గుంతలు లేని రోడ్లు పోడ్చడం కోసం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనేక రకమైన గోతులు పోడ్చడంలో కానీ కొన్ని రోడ్లు వేయడంలో కానీ ఈ నియోజకవర్గంలోనే చూడండి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కానీ ఏదైతే మరి మెయిన్ రోడ్డు పూడ్చాం, పిప్పర్ రోడ్డు వేసాం, అలాగే జగన్నాథపురం రోడ్డు వేసాం. ఇలా ఒకటి కాదు 1 by 1 ఇప్పుడు టౌన్లోకి వచ్చేటప్పటికి శశి కాలేజ్ రోడ్డు వేసాం, మా మార్కెట్ రోడ్డు వేసాం. ఇలాగ అనేక రకమైన రోడ్లు వేసుకుంటూ వచ్చాం. కానీ ఇది వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక రోడ్డు వేసారు. వాళ్ళు సూపర్ 6 గురించి మాట్లాడతాను కాదు కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చి మరి అమరావతిని పునఃప్రారంభించడం సుమారుగా ఏ బాబు అయితే 46,000 కోట్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అనేక రకమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ డెవలప్మెంటు సంక్షేమం 2 సమానంగా తీసుకెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది తట్టుకోలేక సంక్షేమం చేయలేదు చూస్తారు. అది కూడా సూపర్ 6లో ప్రతి కార్యక్రమం చేయడానికి అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంతో వీళ్లతో పాటు మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మనం తీసుకుంటామని చెప్పారనేది మనం కళ్ళకు కట్టిన క్లియర్గా కనబడతాం. ఆ దాంట్లోకి ఒక్క అవకాశం కూడా వైసీపీ ప్రభుత్వంలో అసలు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మన రాష్ట్రం. కనీసం రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. అటువంటి దుర్మార్గమైన చర్యలు ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో మంత్రులు ఎందుకున్నారా అంటే బూతులు మాట్లాడటానికే ఉండేవారు. ఇవాళ మంత్రులు ఎవరి పని ఎవరి శాఖలు పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఇంకా చూస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఈ ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి 2 సమపాలలో వెళ్తుంటాయి. సరే, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంకి ఒక ప్రధానమైన విశిష్టత ఉంది. అటువంటి తాడేపల్లిగూడెంలో మీ ఎన్డీఏ పాలనలో గడిచిన సంవత్సర కాలంలో 4 హత్యగా వెంచబడ్డారు. హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, హత్యలను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాలు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. దీనికి మీ ఎన్డీఏ కూటమి నుంచి సరైన సమాధానం ఇప్పుడు రాలేదు. ఎందుకని అంటే హత్య రాజకీయాలు నిజంగా జరుగుతున్నాయంటారా? హత్య రాజకీయాలు జరగడం అనేది అది తప్పండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగినాయి అంటే అది అక్కడున్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చి వాళ్ళు పడ్డారు తప్ప పార్టీ పరమైన ఇబ్బందులు అయితే మేము ఎవరిని పెట్టలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా మీద ఎటువంటి కేసులు పెట్టారో మీ అందరికీ తెలిసినవి. కానీ ఈరోజు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టలేదు. పైగా వాళ్ళు వచ్చి పనులు అడుగుతుంటే చేస్తూ ఉన్నాం. ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే, మనం కక్షరపూరిత రాజకీయాలకి వ్యతిరేకం.
డెవలప్మెంట్ సంక్షేమం రెండూ చేసుకోవాలి తప్ప ప్రజలు మనకు పదవులు ఇచ్చారు, ఆశీర్వదించారు, దాన్ని గౌరవించుకొని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఒకే ఒక్క నాయకత్వంతో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మన ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జి బాబ్జీ గారు కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఇద్దరూ కూడా మరి పనిచేస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన అభివృద్ధి చేస్తుంటే మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో జరిగిన హత్య ఏదైనా ఒక్కటి చూపించమని నేను అడుగుతున్నాను. సరే, మీకు ప్రధానంగా తాడేపల్లిగూడెం ఆక్వా ఎగుమతులకు పెద్ద కేంద్రంగా రావాలని కొన్ని సంవత్సరాలుగా ఒక పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ సాధించడానికి ఇప్పుడు మీరు అత్యంత సన్నిహితులు, కింజరపు రామ్మోహన్ రెడ్డి మీరు అత్యంత సన్నిహితులు, అసలు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందండి, దాని బట్టి ప్రపోజల్ అంటే ఏమన్నా? ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అటవీ శాఖ ప్రాంతంలో మీకు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశానని చెప్పి ఆయన నోటితో ఆయన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు 1-2 సార్లు నాకు కూడా తెలిసే 2-3 సార్లు కలిసారు ఆయన్ని. నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రావాలి, ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆ విషయంలోనే ఆయన కూడా 2-3 సార్లు అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ రావడం వాస్తవమే. రాబోయే రోజుల్లో దానికి కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఎందుచేతంటే ఈ నియోజకవర్గంలో ఏది డెవలప్ అయినా సరే కూటమి ప్రభుత్వంలో డెవలప్ అవుతుంది. ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే కాదని నియోజకవర్గ కూటమి పార్టీ ఎమ్మెల్యే. అలాగే ఇప్పుడు ఆయన కూడా తన సొంత తెలివితేటలతోటి పబ్లిక్ని P4గా ఏదైతే P4 తీసుకుందో పార్టీ, దాన్ని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, మన క్రికెట్ స్టేడియం కానీ, ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, ఇటువంటి ఈ పబ్లిక్ని గ్యాదర్ చేసి ఇవి కూడా పూర్తి చేసేలాగా సుమారుగా 1,60-70 లక్షలు, 1,30 లక్షలు అవుతుంది. నేను కూడా మొన్న స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్కి పునఃప్రారంభానికి వెళ్ళాను, అందరూ కూడా ఇచ్చారు. నేను కూడా ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను దానికి. ఖచ్చితంగా అలా పబ్లిక్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ, అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని తీసుకురావడం ఇక్కడ డెవలప్మెంట్ చేసే విషయంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా తనదైన పాత్ర తను పోషిస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా 2-3 సార్లు ఆయన అడగడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ప్రపోజల్ కూడా అవుతుందని నేను అనుకుంటాను. మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సార్. ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో మీరు చాలామంది రాజకీయ నాయకులు సార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గర నుంచి చూశారు. గోదావరి జిల్లాల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన తీరు ఎలా ఉంది, ఆయన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీరు చూస్తున్నారు ఒకటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు ఎవ్వరు కూడా ఇళ్లలో పడుకుంటా, అందరూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా మా ఇంటికి పరిమితం అయిపోయి ఒక రూమ్కి పరిమితం అయిపోతున్నా. మీరు ఇవాళ ప్రతి నెల చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చోటకి, లోకేష్ గారు ఒక చోటకి, చంద్రబాబు గారు ఒక చోటకి వెళ్ళి అలాగే ఏదైనా జనం కనపడే సమస్య కనపడే దగ్గర ఆటోమేటిక్గా వెహికల్స్ ఆగిపోతున్నాయి. చక్కమని వాళ్ళ సమస్య ఏంటని అడిగి రోడ్డు మీద తీర్చే పరిస్థితి వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నిస్వార్థంగా చాలా పర్ఫెక్ట్గా ఉండే మనిషి, అవినీతికి తావు లేకుండా డెవలప్మెంటే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్టు ఆయన ఇవ్వటం జరుగుతూ ఉంది. తద్వారా ఈ ఇద్దరు నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంవత్సర కాలంగా అంటే అనుకున్నంత ఫలితాలు కార్యకర్తలకు అందలేదని మీ కార్యకర్తల పెద్ద ఎత్తున విమర్శ ఉంది. ఈ కార్యకర్తను బలోపేతం చేయడానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీ నుంచి మీరు ఎటువంటి డైరెక్షన్ తీసుకోబోతున్నారు? లేదు, ఖచ్చితంగా పార్టీ ఏదైతే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరున్నారో ఈరోజు జరగకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడింది, రాష్ట్రం ఈ దుర్మార్గమైన పరిపాలనలో ఇబ్బందులు పడుతూ ఉంది. దాన్ని గాడి పెడుతూ ఇటు కేడర్ని మొబిలైజ్ చేసుకుంటూ వస్తుంది పార్టీ, 2 సమపాలనలు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు దాకా కూడా రాష్ట్రాన్ని గాడి పెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక లైన్లోకి వెళ్ళారు. ఇక నుంచి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా మనం ఈ పదవులు ఏ రకంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవాలన్న ఆలోచనలతో ఎవరికాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గడిచే 6 నెలల లోపే అన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తాను. రేపు మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఎలా ఉండబోతుందండి? అంటే రేపు ఉభయ గోదావరి జిల్లా నుంచి మీరు కొవ్వూరు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు, తిరువూరు ఇటువంటి చూశారు. అసలు పొత్తు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు సేమ్ 60-30 10%? లేదా ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చినా, కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చినా, లేకపోతే డిసిబి డైరెక్టర్స్ ఇచ్చినా, లేకపోతే ఏదైతే గుళ్ళు డైరెక్టర్లు ఇచ్చినా, గుళ్ళు చైర్మన్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే జనసేనకి ఇచ్చే గౌరవం జనసేనకి, బీజేపీకి ఇచ్చే గౌరవం బీజేపీకి, తెలుగుదేశానికి ఇచ్చే గౌరవం తెలుగుదేశానికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతిసారి అదే జరుగుతుంది తప్ప దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు.
ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా చిన్న చిన్న ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు నియోజకవర్గ నాయకులుగా ఇటు ఎమ్మెల్యే గారు కానీ అటు వల్లభ బాబ్జీ గారు కానీ ఈ నియోజకవర్గంలో మాట్లాడుకొని సరి చేసుకుంటూ ఉంటారు. అలాగే కొవ్వూరుకు వచ్చేటప్పటికి కొవ్వూరు ఎమ్మెల్యే గారు కానీ అక్కడ 2 మెన్ కమిటీ కానీ ఉన్నారు. వాళ్ళు అలాగే అచ్చిబాబు గారు పెద్ద అయిన అచ్చిబాబు గారి నాయకత్వంలో అక్కడ ఎమ్మెల్యే గారు కానీ మన 2 మెన్ కమిటీ సభ్యులు కంటమనేని రామకృష్ణ గారు చౌదరి గారు కానీ వీళ్ళ నాయకత్వంలో కూడా సరి చేసుకుని అక్కడ కూడా సమపల్లోనే వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరికి ఏం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అగౌరవం జరగట్లేదు. అలాగే జనసేన పార్టీ ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే బీజేపీ వాళ్ళకి కానీ అగౌరవం పరచట్లేదు. ఏదైనా సరే అందరం కూడా గౌరవం కోరుకుంటాం. మనం పనిచేసినప్పుడు ధైర్యంగా వెళ్ళి నాయకుని ఎవరికైతే మనం పనిచేసామో ఆ నాయకుని ధైర్యంగా వెళ్ళి అడిగే పరిస్థితి ఆలోచన మన దగ్గర ఉంటుంది కాబట్టి ధైర్యంగా వెళ్ళి అడుగుతాం. ఏ పనులు ఉన్నా కానీ చేయించుకునేలాగా ఉంటాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్నీ సమపాళ్లలోనే వెళ్తారు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకునే పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా ఒకటి చాలా రాజకీయమే, నిన్నటి వరకు మీరు ఎవరైతే పోరాడారు, ఎవరైతే వైసీపీ నాయకులతో పోరాడారు, ఆ వైసీపీ నాయకులు ఈరోజు మీ మైత్రిలో మీ కూటమిలో వైసీపీ జనసేన జెండా వేసుకొని జనసేన కండువ కప్పుకొని మీతో పాటు పక్కన మీ స్టేజ్ ఏదైతే మీ చైర్ షేర్ చేసుకుంటారు. దీన్ని ఎలా చూస్తుంది తెలుగుదేశం పార్టీ? ఇది నివురుగప్పు నిప్పులా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపోతున్నారు. అంటే నిన్నటి వరకు జెండా మోసి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు మీ పక్కనే ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో పవర్లో షేర్ తీసుకుంటున్నారు అనేది చాలా బాధ మీ మన గోదావరి జిల్లాలో ఎక్కువ కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలంటే ఒకటే మీరు జనరల్గా పార్టీలోకి వచ్చేటప్పుడు మేము కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఒకసారి అడిగి ఏంటి మనం వీళ్ళని జాయిన్ చేసుకుందామా, ఏంటి మనకి ఏమైనా ఇబ్బందులు పెట్టారా లేదా అని అటువంటి వ్యక్తుల్ని అడుగుతున్నాం. లేదు అనుకుని అక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాతో పాటు చెప్పినప్పుడు అక్కడ సమన్వయం చేస్తే జాయిన్ చేసుకుంటున్నాం తప్ప మా నాయకులు ఏదైతే కూటమికి పనిచేసిన నాయకులు వద్దు వాళ్ళు మనకు వద్దు జాయిన్ చేసుకోవద్దు అంటే కనుక జనసేన అయినా తెలుగుదేశం అయినా ఇద్దరు ఎవరైనా సరే మానేస్తున్నాం. అక్కడ సమన్వయం చేసే తీసుకొచ్చి పార్టీ కండవాళ్ళు కప్పుతున్నాం తప్ప అక్కడ సమన్వయం లేకుండా మేమేమీ వాళ్ళకి కప్పట్లేదు. ఖచ్చితంగా వాళ్ళతో సమన్వయం చేసుకుంటున్నాం. చేసుకొని వాళ్ళని ఇష్టపెట్టుకొని మేము పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా కూడా రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అధోగతి పాలైపోయింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో చంద్రబాబు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. పూర్తిగా ఈ సంవత్సర పరిపాలన తర్వాత రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ నుంచే పూర్తిగా కూడా నామినేటెడ్ పదవులపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. దీంతో కార్యకర్తలందరూ కూడా సమపాలనలో న్యాయం జరుగుతుంది. పూర్తిగా ఎటువంటి వివాదరహితులుగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమైన నాయకులకు మాత్రమే కూటమిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి, ప్రజాసేవ చేయాలని వారిని మాత్రమే వచ్చినాయి. ఎటువంటి వివాదాస్పద వ్యక్తుల్లో కూడా కూటమిలో స్థానం లేకుండా వెళ్తున్నాం. పవర్ షేరింగ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ భవిష్యత్తు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కలిసి అడుగు వేస్తామని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా 2029 వరకు కాదు భవిష్యత్ కాలం కూడా పూర్తిగా కూడా కూటమి అధికారంలో ఉంటుందని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.